వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఆదుమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శ్రీనివాసరావు గారు సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నాయకులు గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆదుమూలపు సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, ఈ సేవ్ డెమోక్రసీ ఉద్యమం కోసం మీ పార్టీ నాయకులంతా మొత్తం మీదకి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కీలకమైన వ్యక్తులను కలవబోతున్నారు. ఓవైపు మీరు ఢిల్లీ పర్యటనలో ఉండగానే మంత్రి పత్తిపాటి పుల్లారావు మనసులో మాట చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు ప్రలోభాల కారణంగా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందని చెప్తూ కామెంట్ చేసి అంతలోనే మాట మార్చారు. మొత్తం మీదకి మనసులో మాట చెప్పారు పత్తిపాటి పుల్లారావు గారు. ఈ సేవ్ డెమోక్రసీ ఉద్యమం సందర్భంగా మీరు ఇవాళ ఢిల్లీలో ఎవరెవరిని కలవబోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఏ విధంగా వాళ్ళకి వివరించబోతున్నారు? మీరు సమర్పిస్తున్న ఆధారాలేంటి? నమస్కారం అండి శ్రీహరి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే ఒక ఉద్యమంతో ఈరోజు మేము ఢిల్లీకి రావడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలతో పాటు మా నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు మేము మరి జాతీయ నాయకులను అందరినీ కలవబోతున్నాం. ప్రధానంగా ఏదైతే మనం ఈ యొక్క చట్టాన్ని చేసుకున్నామో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో అందులో ఉన్న కొన్ని అంశాలను ప్రధానంగా ఈరోజు ఆసరాగా చేసుకొని కొన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారిని ప్రలోభాలు పెట్టి మరి ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యుల్ని ప్రలోభాలు పెట్టి ఈరోజు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న పరిస్థితికి విరుద్ధంగా ఈరోజు మేము ఈ యొక్క అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మేము మరి జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి సిపిఎం నాయకులు సీతారాం యేచూరి గారు అయితేనేమి, మరి అట్లాగే ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ గారు అయితేనేమి, జేడీయూ అధ్యక్షులు మరి గౌరవనీయులు మరి శరద్ యాదవ్ గారితో, అట్లాగే హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారితో ఈరోజు భేటీ కాబోతున్నాం. అనేక అంశాల మీద మా నాయకులు ఈరోజు వారికి వివరించే మరి పరిస్థితి మేము ఈరోజు మరి ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏవైతే మరి ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు చెప్పారు, మరి మనసులో మాట కాదు, ఈరోజు జరుగుతున్న వాస్తవాలవే. కేవలం మరి ప్రలోభాలకు గురి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఈరోజు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సిద్ధాంతపరంగా విభజించినా కూడా దానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే మనం చట్టాలు చేసుకున్నాం. 52వ అమెండ్మెంట్ ద్వారా ఈరోజు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే మనం తీసుకొని రాజ్యాంగంలో 10th షెడ్యూల్ కింద పెట్టామో దాంట్లో స్పష్టంగా మనం చెప్పుకోవడం జరిగింది ఏ విధంగా మనం ఈ పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందని. చాలా స్పష్టంగా అంటే వాలంటరీ రిజైన్స్ అంటే ఒక శాసనసభ్యుడు మరి పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా అతను ఆటోమేటిక్గా ఈ డిస్క్వాలిఫికేషన్కు లోన్ అవుతాడని చెప్పి ఒక అంశం ఉంది. అట్లాగే విప్ ఏదైనా ఇస్తే విప్ ధిక్కారంలో కూడా మరి ఇది అట్రాక్ట్ అవుతుందని క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇంకా కొంచెం పటిష్టం చేయాలని చెప్పి 91వ మన అమెండ్మెంట్ ద్వారా కూడా మనం వేరే పార్టీ పోవాలనుకుంటే 1/3 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనం మొదట ఈ చట్టాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1/3 మెంబర్స్ కాదు 2/3 మెంబర్స్ కావాలని చెప్పి 91st అమెండ్మెంట్ ద్వారా మనం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో దీని సమీక్ష మరి స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ పరిధిలో ఉన్నప్పుడు దానికి కాల వ్యవధి ఏది లేకుండా ఉండడం వలన ఇది జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షకు పోవడానికి చాలా టైం పడతా ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మేము ఈరోజు జాతీయ పార్టీ నాయకులు ఎవరైతే మేము కలుస్తున్నామో వారికి ఇవన్నీ వివరించి ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశంలో దీని మీద చర్చ జరిగి ఈ బిల్లు మీద కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఏవైతే ఉన్నాయో మనం చూసాం. ఈ కొన్ని కేంద్రంలో ఉన్న పార్టీలు, జాతీయ పార్టీలు అయితేనేమి మరి ప్రాంతీయ పార్టీలు అయితేనేమి కేవలం అధికారంలో ఉండి వాళ్ళు ఈ విధంగా ఏదో విధంగా ప్రతిపక్షం గొంతు నొక్కాలి, ప్రతిపక్షాన్ని వాళ్ళ వాయిస్ను రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి వాళ్ళు మైనారిటీ గవర్నమెంట్ కాదు, వాళ్ళు మెజారిటీ గవర్నమెంట్. వాళ్ళకి ఈరోజు సంఖ్యాబలం ఉంది, వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షం లేకుండా చేయాలి, ప్రతిపక్షం మొత్తం ఖాళీ చేయించాలి అంటే ప్రజల వాయిస్ ప్రజల గొంతు ఏదైతే ఉందో ప్రతిపక్షం ద్వారా ఈరోజు మరి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామనే సంగతిని మరిచి ఈరోజు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం, విలువలు పాటిస్తున్నాం అంటే ఎక్కడ? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇస్తా ఉన్నారా అనేది ఖచ్చితంగా ఈరోజు చర్చనీయాంశం. సురేష్ గారు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. సేవ్ డెమోక్రసీలో భాగంగా చెప్పండి. ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పాలి. సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు,
సురేష్ గారు, ఒక కీలకమైన అంశం నమస్కారం, చెప్పండి. అనర్హత ఏదైతే పార్టీలు మారుతున్నా కావచ్చు, పార్టీ విప్పిని ధిక్కరించి కావచ్చు, లేకపోతే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే వ్యవహరించినప్పుడు తీసుకోవాల్సిన చర్య స్పీకర్ తీసుకోలేనప్పుడు, నేరుగా న్యాయ సమీక్ష అధికారం కింద వేరే చోటుకు పోయినా సరే విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఎన్నుకున్న ప్రజలకి వ్యవస్థలకి మధ్య ఒక అవిశ్వాసం, ఒక అపనమ్మకం వస్తుంది. ఈ దేశంలో రాజ్యాంగం సరిగా పనిచేయదా, లేకపోతే ఈ దేశంలో చట్టాలు సరిగా పనిచేయవా, లేకపోతే ఈ దేశంలో చేస్తున్న చట్టాల అమలులో చాలా నిర్లక్ష్యం ఉంటుంది, చాలా జాప్యం జరుగుతుంది, ఒక రకమైన ఫీలింగ్ ఒక సామాన్య మానవులకి చాలా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులకి తీవ్రంగా నిరుత్సాహం కలిగించే అంశం. ఇలాంటి సందర్భంలో దేశ పార్లమెంటు ఒక రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందంటారా? ఉంటే ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా సలహాలు చేయాలి, ఏ రకంగా చట్టాల మార్పులు చేయాలంటారు? తప్పనిసరిగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఈరోజు చాలా లొసుగులతోటి, లోపాలతో కూడుకొని ఉంది. ఆ రోజు ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీ అత్యధిక మెజార్టీతోటి పార్లమెంట్లో గెలిచారు. తన బలాన్ని కాపాడుకోవడానికి, తన పార్టీ నుంచి బయటికి పోకుండా ఉండటానికి దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సవరణలు చేశారు. ఇప్పటికి కూడా అనేక రాష్ట్రాల అనుభవాలు చూసినప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించకుండా దర్జాగా, హాయిగా వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారు. ఇది తీవ్రమైనటువంటి లోపం. అందువల్ల పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తప్పనిసరిగా సవరించాలి. మెజారిటీ వాళ్ళు ఇది కూడా సైద్ధాంతికంగా, భావజాల పరంగా వాళ్ళు విభేదించి బయటికి పోతే తప్ప, లేకపోతే పదవి కాంక్షతోటో లేదా ప్రలోభాలకు లోబడో ఒకరో ఇద్దరో ఈ రకంగా పార్టీలు ప్రజా తీర్పుకు విరుద్ధంగా జంపు చేస్తున్నప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా కట్టడి చేయడానికి తప్పనిసరిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిరోధించాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ అని చెప్పి ఢిల్లీలో చేస్తున్న విషయంలో వాళ్ళు ఇంకాస్త బ్రాడ్గా ఆలోచించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించిన ఇష్యూ కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నిన్న పార్లమెంట్ అంతా ఉత్తరాఖండ్ చుట్టూ చాలా గొడవ చేశారు ప్రతిపక్షాలన్నీ కూడా. అందువల్ల ఉత్తరాఖండ్లో బీజేపీ చేసింది, ఇక్కడ తెలుగుదేశం చేసింది, ఇద్దరు కూడా మిత్రులు సేమ్. అందుకని రాజ్నాథ్ సింగ్ని ఇంకోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ జాతీయ స్థాయిలో మొత్తం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలతో కలిసి బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలను కూడా ఎదుర్కొంటేనే ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం, ఉత్తరాఖండ్కి ఒక న్యాయం జరగదు. అందువల్ల ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం అసలు ప్రతిపక్షం లేకుండా చేయటం అంటే అది ప్రజలను అణచడానికి తప్ప ఇంకోటి కాదు. ప్రజలకున్న ప్రజాస్వామ్య హక్కును అంచడం. ప్రతిపక్షం అనేది ప్రజల యొక్క గొంతు అసెంబ్లీలో. అంతేకాదు తెలుగుదేశానికి కూడా లాభం చేయదు ఇది. తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారు అందరినీ మా పార్టీలో చేర్చుకుంటే మేము బ్రహ్మాండంగా బలపడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ని ప్రతిపక్షం లేకుండా చేయొచ్చు అని చెప్పని. ఆచరణలో బ్రహ్మం తేలుతుంది. వాళ్లే రేపు సమస్యలను ఎదుర్కొంటారు. రేపు పొద్దున తెలుగుదేశంలో ఒకరొకరు బయలుదేరి ఆ పార్టీ తిరిగి ముఠాలుగా చీలి విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వస్తుంది. ఈ రకంగా బలం పెంచుకొని పార్టీని కాపాడుకోవాలనుకుంటే అది అసాధ్యమైన విషయం. ప్రజలకు ఏదైనా మేలు చేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్ని తమ వంట తీసుకుపోతే పాలక పార్టీ బలపడుతుంది తప్ప ప్రజలకు ఒకవైపు హాని చేస్తూ ప్రజా విరుద్ధమైనటువంటి నిర్ణయాలు అనేకం చేసుకుంటూ ప్రజలు ఎక్కడైనా ఏదైనా అడిగితే వచ్చి విరుచుకుపడిపోతున్నారు. ఇప్పుడు విశాఖలో ఉన్నాను నేను ప్రస్తుతం పర్యటనలో. విశాఖలో బ్రాండిక్స్ కార్మికులు మహిళలు 15-16 మంది. ప్రభుత్వానికి ఏం భారం లేదు, వాళ్ళకేమీ ఇబ్బంది కలిగేది కాదు. యజమాని మెడలు వంచి కార్మికులు కనీస వేతనం వాళ్ళు అడుగుతున్నారు. మాకు కనీస వేతనం ఇప్పించండి, మాకు కనీస సౌకర్యాలు కల్పించండి అడుగుతుంటే 10 రోజులుగా సమ్మె చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు ఇరుచుకుపడి వాళ్ళ నిర్బంధం పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేసి యజమానులు కొమ్ము కాస్తుంది. రేపు పొద్దున ఏ విధంగా ప్రజలకు వీళ్ళు చెప్తారు? వీళ్ళు ప్రజల ప్రభుత్వం లేదా కార్పొరేట్ ప్రభుత్వం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు అనుకూలంగా లేకుండా పార్టీ ఫిరాయింపులు చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది భ్రమ అవుతుంది. దీన్ని తెలుగుదేశం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టి అధికారం అప్పచెప్పినప్పుడు, పరిపాలన జరిగిస్తున్నప్పుడు రోజువారీగా ప్రజలు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి మనకు చూస్తా ఉండదు. ఎందుకంటే వారి తరఫున ఈరోజు ప్రతిపక్షం మరి వారి గొంతు విప్పుతా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ సమస్యలు వారు చెప్పినట్టు బ్రాండింగ్ సమస్య అయితేనేమి, లేకపోతే కల్తీ మద్యం అయితేనేమి, లేకపోతే ఈ కాల్మనీ ఇష్యూస్ అయితేనేమి, లేకపోతే ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, లేకపోతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అయితే ఉన్నాయో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అమల్లో ఏదైతే విఫలమవుతున్నారో ప్రతిరోజు వాడు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. దానికి ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ, అది ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం ఇది మనం అంటాం కదా, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్.
కాబట్టి ఆ వాయిస్ను నొక్కాలని చెప్పి ఈరోజు చేస్తున్న ప్రయత్నం తప్ప వేరేదేం కాదు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు లేరు గవర్నమెంట్. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరూ దీన్ని సమర్థించారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము జాతీయ స్థాయిలో ఎవరినైతే మేము ఈరోజు కలబోతున్నామో వారి ద్వారా ఇది ఒక జాతీయ స్థాయిలో వారు అన్నట్టు శ్రీనివాసరావు గారు అన్నట్టు జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు చేసినా తప్పే. ఇది ఈ వ్యవస్థలో ఏదైతే మనము చట్టం చేసుకున్నామో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసుకున్నామో, దాని అమల్లో చిత్తశుద్ధి ఖచ్చితంగా కనపరచాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంది. స్పీకర్ గారు దీన్ని అన్ఎండింగ్గా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వీళ్ళ టర్మ్ అయ్యేంతవరకు దీని మీద నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా వాళ్ళని కాపు కాస్తామనే పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు. ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. కాబట్టి దీన్ని నిరోధించే దిశలో ఈరోజు చట్టాలలో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి, దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలి. ఇది ప్రజాస్వామ్యంలో మనం గమనించాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత పటిష్టంగా ఎందుకు ఉంది? ఇతర రాష్ట్రాలు మన పక్క పొరుగు దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఈరోజు సైనిక పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం కాల పరీక్షలో ఈరోజు మనం నిలబడగలిగాం ఈ ప్రజాస్వామ్యాన్ని. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఆ జాతీయ పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా వీరందరూ స్పందిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మేము ఈరోజు ఈ సేవ్ డెమోక్రసీలో భాగంగానే ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు సాధ్యమైనంత వరకు ఈ యొక్క నిమిషం మరి చర్చలు తీసుకొచ్చి ముఖ్యంగా మీరు అడిగారు ఎవిడెన్సెస్ ఏమున్నాయని. ఇంతకన్నా ఎవిడెన్సెస్ ఏమున్నాయండి? 13 మంది శాసనసభ్యుల్ని ఈరోజు వారు బలవంతాన ప్రలోభాలు పెట్టు ఇంకోటి మేము చెప్పి తీసుకొస్తా ఉన్నారు. వెళ్ళిన వాళ్ళందరూ చెప్తున్నారు అభివృద్ధి కాంక్షిస్తున్నాం, లేకపోతే నాయకత్వం మీద నమ్మకంతో మేము వస్తున్నామని. నాయకత్వం మీద నమ్మకం వస్తుంది. ఇదే నాయకత్వంలో మరి ఇదే పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎందుకు టీఆర్ఎస్ మరి పార్టీలోకి వెళ్ళారండి? అంటే అక్కడ నాయకత్వం లేనట్టే కదా. కాబట్టి ఈ యొక్క కుంటి శాఖలు అనేది ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఖచ్చితంగా దీనికి సరైన సమయంలో దీనికి తీర్పు చెప్తారు. అంతేగాని అభివృద్ధి కూడా ఇంకోటి గురించి చెప్తా ఉన్నాను. ఒక శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన జరగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక ఎమ్మెల్యేకి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి ఒకటి జరుగుతుంది, లేకపోతే జన్మభూమి కమిటీల ద్వారానే జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రతిపక్షం కాబట్టి నీకు ఇవ్వము, ఈ నిధులు ఇవ్వము, SDF ఫండ్స్ ఇవ్వము, ACDP ఫండ్ ఇవ్వము, ఎంతవరకు సమంజసం? చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రం మనం చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యేలు అంటే అందరూ ఒకటే. సురేష్ గారు, మీరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ సంబంధించి కీలకమైన పదవులు కూడా పనిచేసే రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రతిపక్షానికి నిధులు ఇవ్వకూడదు, ప్రతిపక్ష నియోజకవర్గాలను అభివృద్ధి చేయకూడదు, ఇట్లాంటి ఏమైనా ఎక్కడైనా రాసి పెట్టి ఉన్నాయా? చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిన ఘటనలు ఉన్నాయా? ఇంతవరకు నేను చూసాను. ఎందుకంటే నేను గతంలో కూడా శాసనసభ్యునిగా కూడా పనిచేశాను. 2009-14లో కాంగ్రెస్ పార్టీలో. ప్రతిపక్షంలో కనీసం మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కనీసం ఈ ACDP ఏదైతే ఉందో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్ ఫండ్ అనేది మరి ప్రతిపక్షానికి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా కనీసం 50% ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ సంక్షేమ ఫండ్స్ ఒక పక్కన పెట్టే కార్యక్రమాలు కూడా జన్మభూమి కమిటీల ద్వారా కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేస్తాం, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేస్తాం, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈరోజు SC ST లోన్స్ ఇస్తామనేది ఇంతవరకు ఎక్కడ లేదు. రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు SC ST సప్లై చేశారు. అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళ సప్లై వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. SC ST ఆవాసాల్లో కూడా అభివృద్ధికి కేవలం ఒక పార్టీకి సంబంధించిన ప్రాంతాలను చేస్తామనడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేను భావిస్తాను. ఓకే రఘునాథ్ బాబు గారు, మొత్తం బాధ్యత అంతా అందరూ కూడా ఇలా ఈ పరిస్థితుల్లో ఏవైతే ఈ పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇవి జరుగుతున్నప్పుడు, వ్యవస్థలో ఒక కీలకమైన స్థానంలో బీజేపీ ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దాల్సిన పరిస్థితి, రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని బాగా కాపాడేలాగా ఒక కన్ను రాష్ట్రాల్లో కూడా వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ మీద చాలా బాధ్యత ఉందనే విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. హరి గారు, తప్పకుండా ఒక విషయం, ఇక్కడ స్పీకరు కొన్నటువంటి విశేష అధికారాలని ఉపయోగించుకుని దానిని ఛాలెంజ్ చేయడానికి లేదు అనేటటువంటి వీటిల్లో కొంత స్పీకర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నమాట వాస్తవం. ఇది మన రాష్ట్రంలో TRS ఎమ్మెల్యేలని ఆ రోజు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు వాళ్ళని చివరి రోజు వరకు కాపాడినప్పటి నుంచి కూడా మొదలైంది. అంటే దీనికి ఇప్పుడు అతీతం కాదు. కూడా
మరి మొన్న ఈ బడ్జెట్ అప్పుడు దానికి డివిజన్ పెట్టండి, ఎన్నిక ఎవరు ఎటు ఓటు వేసుకుంటే తర్వాత డిస్క్వాలిఫై చేసుకోండి, కానీ ఓటింగ్ పెట్టమంటే ఓటింగ్ పెట్టకుండా చేశారు. అది చాలా చోట్ల మన రాష్ట్రాల్లో కూడా ఇదే వ్యవస్థ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని సమూలంగా సమీక్షించి నో డౌట్ స్పీకర్కి కొన్ని హక్కులు ఉండాల్సిందే, కానీ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కూడా ఎమ్మెల్యేలను ఏదో తీసుకెళ్ళిపోతే మా చిన్నప్పుడు చూసాం, అంజయ్ గారి టైంలో మొత్తం జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేర్చుకున్నారు, కానీ తర్వాత ఆ కాంగ్రెస్ ఓడిపోయింది, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. కాబట్టి కేవలం ఇలాంటి వాటిని ప్రజలు హర్షిస్తారని కూడా వ్యక్తిగతంగా నేనైతే అనుకోను. దీని మీద కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగటం మాత్రం మంచిదే. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవటం కూడా అవసరమే. ఓకే, శ్రీనివాసరావు గారు చెప్పండి. దేశవ్యాప్తంగా స్పీకర్ వ్యవస్థకు సంబంధించినంత వరకు స్పీకరు ఒక పార్టీ తమ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు దొగ్గాడు దూకి వెళ్ళిపోయారు, మేము వాళ్ళ మీద చర్య తీసుకున్నామని చెప్పిన తర్వాత స్పీకరు నిర్దిష్ట సమయం లోపల దాన్ని డిస్పోజ్ చేయాలి విచారించి. ఆ సమయం దాటి మొత్తం టర్మ్ దాకా సాగదీస్తూ ఉండేటువంటి హక్కు స్పీకర్కి లేదు. ఆ నిర్దిష్ట సమయం పెట్టి చట్టంలో దాని లోపల స్పీకర్ నిర్ణయం తీసుకుపోతే ఆటోమేటిక్గా ఎవరైనా సరే న్యాయ వ్యవస్థను ఆశ్రయించేదానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఇక్కడ శ్రీనివాసరావు గారు అవకాశం ఇక్కడ నిర్దిష్ట సమయం అనేది లేకపోవడమే ఒక లోపానికి దారితీస్తుందా? నిర్దిష్ట సమయం అనే పదాన్ని రాజ్యాంగ పరంగా నిర్వచించాల్సిన అవసరం ఉందా? దీంట్లో స్పష్టత కోసం మరిన్ని క్లాజులు పెట్టాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా ఆ నిర్దిష్ట సమయాన్ని పేర్కోవాలి, నిర్దిష్టంగానే పేర్కోవాలి. ఇదిగో 3 నెలల లోపల దీన్ని డిస్పోజ్ చేయాలి, 6 నెలలు మ్యాక్సిమం, అంతకు మించి అవకాశం ఉండకూడదు. ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ ఎట్లయిందంటే పొలిటిసైజ్ అయింది. ఇంతకుముందు స్పీకర్లు కాస్త ఒకసారి స్పీకర్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్య దృష్టి వ్యవహరించేవాళ్ళు ఎక్కువ మంది. మౌలాలంకర్ ఫస్ట్ స్పీకర్ పార్లమెంట్ దగ్గర నుంచి కూడా ఎక్కువ మంది స్పీకర్లు ఆ రకమైనటువంటి సోమనాథ్ చటర్జీ లాంటి వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. కానీ ఈరోజు స్పీకర్లు వాళ్ళు కూడా పదవి దానంతోనో నెక్స్ట్ అధికార పార్టీ అండ కావాల్సి వస్తుందో వాళ్ళని మెప్పించడం ఎలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే కన్నా కూడా అధికార పార్టీని తమ నాయకులు మెప్పించడం వల్ల ఒకవేళ ఇది అయిపోతే నెక్స్ట్ తాము కూడా మంత్రులు కావచ్చు అనే ఇటువంటి కొన్ని ప్రలోభాలకు వాళ్ళు కూడా లొంగిపోయి కొన్ని నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా తీసుకున్నారు. స్పీకర్ వ్యవస్థను కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఓకే, సురేష్ గారు శ్రీగారు గారు ఇప్పుడు స్పీకర్లు ముఖ్యంగా నిరోధక చట్టం వచ్చిన తర్వాత సరిగ్గా పనిచేయడం లేదన్న దానికి ప్రధానమైనగా మన దగ్గర గణాంకాలు ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుల్లో సుమారు ఈ చట్టం కింద 62 మందిని మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రతిపాదనలు ఉన్నప్పుడు ఇప్పటివరకు జరిగినది కేవలం 26 మంది అనే సంగతి మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే వివిధ అసెంబ్లీల్లో ఈ పార్టీ ఫిరంబుల్ చట్టం కింద 236 మందిని మరి ఈరోజు డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రతిపాదనలు డిఫరెంట్ టైం పీరియడ్స్లో డిఫరెంట్ స్టేట్స్లో జరిగినప్పుడు కేవలం ఇప్పటి వరకు 113 మందిని మాత్రమే డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే అధికార పక్షం నుంచి శాసనసభ్యులు ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇమీడియట్గా జరిగిపోతా ఉంది. అట్లాగే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు స్పీకర్ నిర్ణయంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నప్పుడు శాసనసభ పరిధిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని అంశాలను గట్టిగా పెట్టాల్సిన 91వ మరి రాజ్యాంగ సవరణ ద్వారా 1/3 మెజారిటీ అయితే కుదరదు. 1/3 మెజారిటీ ఎదిగిన అది పార్టీని మరి విడదీసే మరి కొన్ని అంశాలు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి దాన్ని 2/3 చేయడం జరిగింది. అట్లాగే ఈ కాల పరిమితి అనేది, దాని తర్వాత న్యాయ సమీక్ష అనేది, తర్వాత ఏ విధంగా ముఖ్యంగా ఈ వాలంటరీ రిజైన్స్ ఫ్రమ్ ది పార్టీ అంటే శాసనసభ్యులు ఏ విధంగా మరి ఒక పార్టీకి మరి వ్యతిరేకంగా మరి కార్యకలాపాలు సాగిస్తారో లేకపోతే ఇంకో పార్టీలో చేరతారో ఆ అంశం మీద ఆటోమేటిక్గా ఏ విధంగా పోతారో కొన్ని అంశాల మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఈ చట్టంలో. కాబట్టి ఎట్లా ఏ క్లాజు ఒక శాసనసభ్యుడు ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఎట్లా డిస్క్వాలిఫికేషన్కి అట్రాక్ట్ అవుతున్న అంశాల మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే సంగతి కూడా మేము అందరితో కూడా చర్చిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఇంకొక అంశం కూడా ఉంది ఇందులో. మీరు అన్నారు చూడండి ఇందాక ఆర్టికల్ 170కి లోబడి ఈరోజు మరి నియోజకవర్గాలను మరి పెంచాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ప్రలోభాల్లో కూడా చెప్తా ఉన్నారు.
మేము ఎవరు కావాలంటే వాళ్ళకి సీట్ ఇస్తాం ఎందుకంటే వచ్చేస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో అయితేనే కేంద్రంలో అయితేనేమి ఈ ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి అట్లాగే కేంద్రంలో మరి వెంకయ్య నాయుడు గారు పదే పదే అనవసరమైన చోట కూడా ఈ చర్చను తీసుకొచ్చేసి ఇదిగో అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు మరి జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆర్టికల్ 170కి లోబడి నియోజకవర్గాలు జరగాలని చెప్పి చట్టంలో రాసినప్పుడు దాన్ని విస్మరించి ఏ విధంగా చేస్తారనే అంశాల మీద కూడా ఈరోజు ప్రధానంగా మేము చర్చ మరి ఈరోజు తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద ఒక స్పష్టత కూడా 2-3 రోజుల్లో వస్తుందని చెప్పి మేము భావిస్తాం. రైట్ సురేష్ గారు, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజధానిపై సిబిఐ విచారణ జరిగితే కృష్ణలో మునిగిపోతారంటూ సీఎం కామెంట్ చేశారు. దీనిపై డిస్కస్ చేద్దాం. రాజధానిపై సిబిఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారంటూ రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. ముందుగా రఘునాథ్ బాబు గారు దగ్గర కదా. రఘునాథ్ బాబు గారు, నిన్న సచివాలయం ముహూర్తం 3 ఉంది కాబట్టి నిన్న హుటాహుట్టిన సచివాలయానికి 2 గదులకి ఏదో ప్రారంభోత్సవం చేసినట్టుంది. ఈ రాజధాని ప్రాంత విషయాల్లో అనేక అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి. భూముల్ని, పేద రైతుల భూముల్ని చాలా వరకు స్వాహా చేశారని ఒక విపరీతమైన ఆరోపణల వర్షం కురిసిన నేపథ్యంలో అనేక మంది సిబిఐ విచారణకి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. అయితే అలాంటి విచారణ జరిగితే కనుక అందరూ కృష్ణలో మునిగిపోతారంటూ సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిన పొద్దున మాట్లాడింది నేను కూడా విన్నాను టీవీలో. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది విచారణకి వెళ్తే మొత్తం అటు ఇటు కాకుండా అయిపోతారు అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అక్రమాలు కానీ నిజంగా జరుగుంటే దాన్ని తప్పకుండా నీకు తెలుస్తామని దాని మీద ఒక ప్రజలకి ఆమోదం అయ్యేటట్టు ఒక విచారణ చేయటం ఒకటి. రెండోది, ఒకవేళ సిబిఐకి ఇచ్చినా కానీ ఈ ఫర్దర్ ప్రాసెస్ ఆగకుండా ఉండే పద్ధతి ఏదన్నా ఉంటే అది కూడదు. ఎందుకంటే సత్యలత ఎవరికాళ్ళు నిరూపించుకోవాలి. అది అప్పుడే ప్రజల్లో ఆమోదం వస్తుంది. అది అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఆగిపోవటము, ఫర్దర్ ప్రాసెస్ ఆగిపోవటము అటువంటి కోసంగా చేస్తే కూడా వాటి మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకని ఈ ఇష్యూ చాలా డెలికేట్గా అటు మరి ఆ ప్రతిపక్షం డిజైన్ ఇలా ఉంది అని సీఎం ఉద్దేశం. సీఎం కాదు ఇలా డాట్ చేసి ఎస్కేప్ అవుతున్నారు అని ప్రతిపక్ష ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఈ రెండింటికి ఇబ్బంది లేకుండా ఒక న్యాయబద్ధమైన ప్రజలకు ఆమోదమైనటువంటి విచారణ చేసి ఇది ఇటువంటి ఏమీ లేవు, ఉంటే చర్య తీసుకునే పద్ధతిలో దాన్ని తేల్చేస్తే బాగుండేది. అంతేగాని ఓకే శ్రీనివాసరావు గారు, రఘునాథ్ బాబు గారు చెప్పారు నిర్మాణాలకు కానీ పనులకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా దర్యాప్తు జరిగిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు అని ఒక రకమైన అభిప్రాయం ఆయన నుంచి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ఎలా ఉందంటే మోకాటికి బోడిగుండికి ముడేసినట్టు ఉంది. ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న నిర్మాణానికి రైతులు లేదా ఇప్పుడు కుంభకోణం ఎక్కడ జరిగిందో దానికి దీనికి సంబంధం లేదు. రైతులు అడుగుతున్న దానికైనా సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇస్తామనే ఫ్లాట్లు నువ్వు ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? అవి ఇస్తే రైతుల్లో ఆందోళన ఉండదు. అవి ఇవ్వకుండా నానబెట్టడం అంటేనే రైతుల్లో కూడా అనుమానం పెరుగుతుంది. అంత భూ కుంభకోణంలో వేరే వాళ్ళు సంతర్పణ అయిపోయింది, వాళ్ళు కావాలనో ఒక పథకం ప్రకారం ఈ భూములన్నీ కూడా కొనేసుకొని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అందువల్ల మాకు రావు, ఒక ప్రైమ్ ల్యాండ్లో మీకు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశాడు. ఈ రోజు ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులు అందరిలో అభద్రత, ఒక రకమైన భయం ఈ రోజు నెలకొని ఉంది. దానికి సమాధానం చెప్పకుండా సిబిఐ విచారణ జరిగితే రాజధాని అయిపోతే అభివృద్ధి అయిపోద్ది అని ఒకదానికి ఒకటి ముడేసి ఎక్కడికి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అభివృద్ధి పేరుతో ఆయన పూర్తి కాకుండానే రాజధాని 2 గదులు ప్రారంభించాడు, తాత్కాల రాజధాని. ఇంతకుముందు పూర్తి కాకుండానే పట్టిసీమని ప్రారంభించి నీళ్ళు వదిలితే కాలువ తెగిపోయింది. ఏది అసంపూర్తిగా చేసేసి హడావుడి చేసి నేను ఏదో చేశానని అనిపించుకోవడానికి తప్ప ఈ రోజు అభివృద్ధి అనేది జరగటం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఏ సిబిఐ విచారణ లేకుండానే, ఏ ప్రజా ఉద్యమాలు లేకుండానే అభివృద్ధి స్తంభించిపోయింది. ఆయన నిర్వాహకం, పరిపాలన నిర్వాహకం ఎందుకు డిలే జరుగుతుంది? అందుకని సిబిఐ విచారణ చేస్తే ఈ అభివృద్ధికి సంబంధం లేదు. 2 విచారణలో ఉంటే భూములు నిర్మాణాలు ఆగిపోతుందా? అసలు ఎక్కడ
జరగలేదు. ఇది విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి కోర్టుకు పోతే కోర్టు ఏదన్నా నిర్మాణాలు ఆపండి అంటే ఆగిపోతుంది తప్ప. అందుకని సిబిఐ విచారణ ఆదేశించడానికి ఎటువంటి సందేహం వహించాల్సిన అవసరం లేదు. ఏదో భుజాలు తోడుకున్నట్టుంది, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టుగా. సిబిఐ విచారణ అంటే వాళ్ళు ఎందుకు భయపడాలి ఏ అక్రమాలు జరగకపోతే? కాబట్టి ఏదో అక్రమం జరిగింది, తాము బండారం భయపడుతున్నారు. వాళ్ళకి అటువంటి భయం కానీ లేకపోతే, నిజాయితీ ఉంటే తప్పనిసరిగా సిబిఐ విచారణకు ఆదేశించడం అనేది వాళ్ళు చేయాల్సిన కనీస ధర్మం. సురేష్ గారు. శ్రీహరి గారు, విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాల విషయంలో అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే విషయం వాస్తవాలు చెప్తే కన్నా ఇమీడియట్గా అరే మేము అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాం, అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాం, రాజధాని మాకు రావడం ఇష్టం లేదు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు చూసే ఉన్నారు, ఇప్పుడు ఇతర ప్రతిపక్షాలు కూడా ఏ విధంగా ఈ అంశాన్ని వాళ్ళు విశ్లేషణ చేస్తున్న సంగతి రాష్ట్ర ప్రజల్లో అది మనోభావాలకు అర్థం పడతా ఉంది. ఎందుకంటే 2 పదాలు ఉన్నాయండి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఒకటి, బట్ ఎవిడెన్సెస్ అంటే కన్నా ఉన్న వాస్తవ దృష్ట్యా అక్కడ జరుగుతున్న లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఒక మంత్రి గారి మరి భార్య మీద భూములు కొనడం జరిగింది, ఇంకొక మంత్రి గారికి సంబంధించిన సంస్థల్లో పనిచేస్తున్న హెడ్ మినిస్టర్లు వాళ్ళు అక్కడ స్థలాలు కొనడం జరిగింది, ఇంకొక మంత్రి గారు స్వయాన నేనే కొన్నానని చెప్పి ఒప్పుకుంటా ఉన్నారు. ఈ విధంగా అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక పదం ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మా నాయకులు వైఎస్ఆర్ జగన్ అసెంబ్లీలో పదే చెప్పడం జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి దీని మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంది, మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే మేము ఎప్పుడూ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. ఈరోజు మీరు అన్ని బ్లూ ప్రింట్ తయారు చేసి కోర్ క్యాపిటల్ అన్నారు, తర్వాత సింగపూర్ దగ్గరికి వెళ్ళారు, ఆ ప్లాన్ చేశారు, ఈ ప్లాన్, నా ఫేస్ వాల్యూని చూసా ఈరోజు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఫ్రీగా చేశారని ఇన్ని చెప్పిన వాళ్ళు సడన్గా తాత్కాలిక రాజధాని చెప్పారు. మళ్ళీ బిల్డింగ్లు 6 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు కడతామని చెప్పి 2 కంపెనీలు తీసుకురావడం జరిగింది. తీరా చూసా 2 గదులు ఓపెన్ చేశారండి. ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంతా కేవలం రాజధాని చుట్టే నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం లేదు కాబట్టి మేము రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఈ రాజధాని నిర్మాణం చేస్తారని చెప్పి వాళ్ళు ఈ విధంగా మాకు ఓటు వేశారని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు 2 సంవత్సరాలైనా కూడా ఇంకా 2 గదులు ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఇది ప్రధానంగా ఇది ఖచ్చితంగా మేము సిబిఐ అనేయాలి కాదు, ఏదో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సామెత ఉంది, నిజాలు ఎప్పుడైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని. కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నది ఏంటంటే, ఏదైతే రైతుల భూములు ఈరోజు జరీ భూములు అండి, బహుళ పంటలు పండే భూములు అండి, 30,000 ఎకరాలు 5 చిలుకు మీరు తీసుకున్నారు, ఆ భూములు తీసుకొచ్చి అట్లా పెట్టుకున్నారు. ఏంటి ఆ భూములకు రైతులకు మీరు ఇవ్వాల్సిన ఏవైతే భూములు ఉన్నారో ఏదో ఇవ్వండి. ఈ కోర్ క్యాపిటల్ లోపల ఇవ్వాలంటే కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సింగపూర్ ఒప్పుకోవట్లేదు అంటున్నారు. మరి సింగపూర్ వాళ్ళు తీసుకొచ్చింది మీరే కదా, కంపెనీలు తీసుకొచ్చింది, ఏవైతే కంపెనీస్ వచ్చినాయో మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ ద్వారా మీరు ప్లాన్లు ఎంచుకుంది మీరే కదా, దాని మీద బ్లూ ప్రింట్ తయారు చేస్తుంది మీరే కదా, నవనిర్మాణాలు జరుగుతాయని చెప్పి చెప్తా ఉంది మీరే కదా. దానికి మేము అరే ఇప్పుడు మన హైదరాబాద్లో ఏ విధంగా మొత్తం అన్ని డెవలప్మెంట్ అంతా అక్కడ హైదరాబాద్ జరిగి తీరా మనం ఈరోజు ఎంత కోల్పోయింది మనం గమనిస్తున్నాంగా. అదే తప్ప మళ్ళీ చేస్తే ఎట్లా? ఇవన్నీ చెప్తా ఉంటే మీరు అభివృద్ధికి వ్యతిరేకం, ఈరోజు మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ప్రతి చిన్న విషయానికి సిబిఐ, ఇది చిన్న విషయం అండి, ప్రతి చిన్న విషయానికి సిబిఐ ఎంక్వైరీ అవసరం అని చెప్తా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు, ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు కావాలని మీరే చెప్తా ఉన్నారు రాజధాని నిర్మాణంలో. మరి ఇంత అవకతవకలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీకు కాదా, మీరు లేదా? ఈరోజు ఇన్ని అవకతవకలు మీరు చెప్తా ఉన్నారు, మీరు చెప్పండి. ఈరోజు ఎందుకు మీరు ఇంకా టెంపరీ రాజధాని అని చెప్పి 2 గదులు ప్రారంభం చేస్తున్నారండి? 6 లక్షల స్క్వేర్ ఫీట్ అన్నారు, అంతకుముందేమో 25 స్క్వేర్ కిలోమీటర్లు మొత్తం కోర్ క్యాపిటల్ అన్నారు. ఇదన్నీ ఖచ్చితంగా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తప్ప వేరే విషయం కాదు. మాకు ఇప్పటికైనా వాళ్ళు పారదర్శకంగా పనిచేయమనండి, ఖచ్చితంగా పారదర్శకంగా దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. దాన్ని అసలు ఏం జరుగుతూ ఉంది, అరే అది ఎంత గోప్యంగా జరుగుతూ ఉంది మీరు గమనిస్తున్నారా? అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ, ఏ విధంగా, ఈ అంశాలన్నీ వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ రఘునాథ్ బాబు గారు, ఒక్క విషయం అండి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రాజధాని చట్టాలకు అతీతమైంది కాదు. రాజధాని నిర్మాణం చేయాలని ప్రజలు కోరుకున్నారు, కానీ అక్కడ రైతులకు ప్రత్యామ్నాయ భూమి వాళ్ళు ఆశలు పెట్టి ఇంతవరకు వాళ్ళకి భూములు ఎక్కడుందో చెప్పలేదు, ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారో చెప్పలేదు, ల్యాండ్ పూలింగ్ కింద. దాన్ని చెప్పకుండా మేము మీకు భూ సేకరణ చట్టాన్ని అప్లై చేస్తాం, మీకు పరిహారం రాదని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఆందోళన జరగటానికి వీల్లేదు అంటున్నారు, బెదిరిస్తున్నారు ఆందోళన చేసి అని చేస్తామని.
ఇప్పుడు అక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు తీసుకున్నారు, మేము రిజర్వేషన్లు అప్లై చేయమని జీవో ఇచ్చారు. ఇది అక్కడ రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. అక్కడ పనిచేసే తాత్కాలిక రాజధానిలో పనిచేసే కార్మికులు కనీస వేతనాలు ఇవ్వట్లేదు. మాకు చనిపోయినా సరే ప్రమాదాలు జరిగితే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. స్థానికులు కూడా పని ఇవ్వటం లేదు. ఇన్ని అవకతవకలు చేస్తూ చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ మేము రాజధాని నిర్మిస్తున్నాం కాబట్టి మాకు అన్ని హక్కులు ఉన్నాయి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని అంటే రాజధాని తెలుగుదేశం ప్రభుత్వానికి కాదు, ప్రజలది, రాష్ట్ర ప్రజలది. రాష్ట్ర ప్రజలకు బాధ్యతాయుతంగా వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. రాష్ట్ర ప్రజల హక్కులను హరించి మేము అణిచిపారేసి అక్కడ రైతుల్ని కూలీల్ని అందరిని అణిచిపారేసి మేము రాజధాని నిర్మిస్తామనంటే ఇది సింగపూర్ కోసం జపాన్ కోసం కట్టుకునే రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల కోసం కట్టుకునే రాజధాని. ఆ విషయం మర్చిపోదు. రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టాలకు లోబడి ఉండాలి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. లేకపోతే దానికి పర్యవసనాలు తెలుగుదేశం ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటుంది. రైట్ రఘునాథ్ బాబు గారు, రాజధాని నిర్మాణం విషయంలో అనేక సార్లు చర్చించుకున్నాం. 2 ఏళ్ళు అయినా ఇప్పటికీ 2 గదుల నిర్మాణం పూర్తయింది. మళ్ళీ కొత్తగా ఇంటీరియర్ కోసం లేకపోతే బయట అందాల కోసం మరొక 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 3 వచ్చే వరకు కూడా ప్రారంభించలేని పరిస్థితి. 3 వస్తుందని తెలిసి ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రారంభించాల్సిన పరిస్థితి. ఈ వివేచన, విచక్షణ, ఈ జ్ఞానం 2 ఏళ్ళ ముందే ఉండుంటే కనీసం కొన్ని భవనాలైనా పూర్తయ్యాయి కదా, కొంత పనైనా జరిగేది కదా, కొన్ని కార్యాలయాలైనా హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళేవి కదా అని ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. ఇక్కడ వాస్తవం ఏంటంటే శ్రేయర్ గారు, ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్లోనే కామన్ క్యాపిటల్గా ఉండాలి, తద్వారా హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్కి ఒక భరోసా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లోనే కొన్ని రిపేర్లు చేయించుకున్నారు, కొన్ని ఖర్చులు పెట్టారు, కొన్ని అంతా చేయించుకోవడం జరిగింది. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ హైదరాబాద్లో ప్రాబ్లం లేకపోవటం వల్లనైతేనేమి, లేక ఇక్కడికి వస్తే పరిపాలన బాగా జరుగుతుంది అని కానీ ఇంకేదైనా కారణం కానీ మొత్తం మీద విజయవాడకు వచ్చేస్తే, అమరావతికి వచ్చేస్తే మంచిది అనేటటువంటి భావంతో అప్పటికప్పుడు హడావుడిగా నిర్ణయం తీసుకుని ఈ తాత్కాలిక సచివాలయం కట్టడం జరిగింది. లేకపోతే ఒక పెద్ద ఎత్తున అంతా అయినాక 5 ఏళ్లకో 10 ఏళ్లకోనే వచ్చి కాబట్టి ఇది నేను సమర్థిస్తున్నాను కాదు, ఆ రకంగా ఎందుకు డిలే జరిగింది, ఎందుకు హడావుడికి కట్టాల్సి వచ్చింది దానికి ఈ కారణాలు. అంటే రఘునాథ్ బాబు గారు, ఈ ఓటుకు కోట్ల కేసు ఉంది కాబట్టి హడావుడిగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారని ఒక రకమైన చర్చ రాజకీయ వర్గాలు ఎప్పటికీ కొనసాగుతుంది. ఓటుకు కోట్ల కేసు బయటకు వచ్చిన తర్వాతే కదా హడావుడిగా ఆయన విజయవాడ వెళ్ళిపోవడం, విజయవాడ నుంచి ఇంకా హైదరాబాద్ రాకపోవడం, ఒక 2-3 నెలల తర్వాత కానీ హైదరాబాద్ రాలేకపోయారు ఆయన. ఇప్పుడు అది నేను ఎలా ఒప్పుకుంటాం కానీ ఇప్పుడు మేమనేది ఈ పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళు సురేష్ గారు సమయం లేదు. సురేష్ గారు, ఇప్పుడు శ్రీహరి గారు ఒకటే, శ్రీహరి గారు ఇప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఫస్ట్ ఆయన రాజధాని మనకు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి మేము సపరేట్గా పెట్టుకుంటామని చెప్పి అక్కడ దానికి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ రిపేర్ చేయడం జరిగింది. ఎల్ బ్లాక్ వెళ్ళారు, అక్కడ 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ విజయవాడ తీసుకొచ్చారు. ఫస్ట్లో విజయవాడలో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ భవనాలు ఉంటే దాన్ని రిపేర్ చేసి దాన్ని చేర్పాడు. తర్వాత ఇంకో గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు 2 సంవత్సరాలైనా ఇంకా టెంపరీ, ఇంకా తాత్కాలిక రాజధాని చెప్పి కలయాపన చేస్తూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కట్టుకుంటా ఉన్నారు, మీరు తీసుకొచ్చారు, స్థలం వచ్చిందన్నారు, మీకు డబ్బులు ఇచ్చారు, 1500 కోట్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు మీరు హడ్కోకపోయి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి మీకు? మీరు ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు మీరు పర్మనెంట్ రాజధాని కట్టడంలో జాప్యం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ అంశాల మీద స్పష్టతగా లేదండి. ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన. శ్రీనివాస్ గారు ముగిద్దాం శ్రీనివాస్ గారు ఒకే ఒక్క నిమిషం, సమయం లేదు. శ్రీనివాస్ గారు, అదే రాజధాని నిర్మాణం జరగాలనటంలో అయితే సందేహం లేదు. ఎంత తొందరగా జరిగితే అంత మంచిది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దగ్గరగా ఉంటుంది మన రాష్ట్రంలో మన రాజధానిని. కానీ రాజధాని నిర్మాణం పేరుతోటి అవతవకలకు పాల్పడటం, ఆ రకంగా అక్రమాలకు పాల్పడటం, తాము ఏం చేసినా చెల్లుతుందనుకోవటం సరైనది కాదు. ఇప్పుడు దాకా చాలా నిర్లక్ష్యం చేశారు.
వాళ్ళ వాస్తు కుదరలేదో లేకపోతే ఇంకేదన్నా బేరసారాలు కుదరలేదో వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు నెరవేరో మనకు తెలియదు. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు బట్టి రాజధాని అభివృద్ధిని బట్టి కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలు బట్టి రియల్ ఎస్టేట్ దారుల ప్రయోజనాలు బట్టి కార్పొరేట్ కంపెనీల సింగపూర్ జపాన్ కంపెనీల ప్రయోజనాలు బట్టి ఆలోచిస్తుంటే ఇంకొక 4 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా ఇది ఈ రకంగా పూర్తి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం చేయాలి. ఆ కార్పొరేట్ ప్రయోజనాలు పక్కన పెట్టాలి. అప్పుడే రాజధాని తొందరగా పూర్తవుతుంది. ఓకే సార్ రఘునాథ్ బాబు గారు ఒక్క విషయం హరి గారు, దీని విషయం కాదు. ఇందాక ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు ఒక అధికార పక్షం ఓడిపోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గాన్ని మేము డెవలప్ చెయ్యం అనేటటువంటి భావం ప్రజలకు ఇవ్వటం మాత్రం పూర్తిగా తప్పు. ఆ విషయం మాత్రం చెబుతున్నా. అదేవిధంగా ఫైనాన్స్ బిల్ లాంటి విషయాల్లో ఎలక్షన్ పెట్టడమే కరెక్ట్, ఎందుకంటే అది రాజ్యాంగంలో ఉన్నటువంటిది విషయం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రఘునాథ్ బాబు గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే ఆదుమూలపు సురేష్ గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ అప్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.